హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. నేను బాగున్నాను, మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను. ఉగ్ర రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశపుని వధించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఈ కొండపై కొలువై ఉన్నాడు. అంతేకాకుండా అదే సమయంలో దక్షిణ భారతదేశానికి సందర్శనకు వచ్చిన అగస్త్యుడు ఈ ఉగ్ర రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని చూసి, అబ్బా, ఈ స్వామివారు ఇంత ఉగ్ర రూపంగా ఉన్నాడా అని తలచి ఏ విధంగానైనా ఈ స్వామివారిని శాంతింప చేయాలని తలచి 41 రోజుల కఠోర తపస్సు చేసి, అలాగే ఈ స్వామివారి పక్కనే లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించి లక్ష్మీ నరసింహస్వామిగా మార్చిన ప్రదేశం వద్ద ఉన్నాము. అయితే మీకు ఇంకొక ముచ్చట ఏమిటంటే, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన సమాచారం, ఈ కొండపై ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారిని దేవతలు సైతం సందర్శించి పూజలు చేసి భజనలు కూడా చేస్తుంటారట. ఆ భజనల శబ్దం కూడా ఇప్పటికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ దేవతలు మాత్రం రాత్రి సమయంలో మాత్రం ఇక్కడ పూజలు చేస్తుంటారట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా చూడాలని కదా, అది తప్పకుండా ఈ ప్రదేశానికి వచ్చి చూడండి. సో ఈ ప్రదేశానికి రావాలంటే ముందుగా స్టేషన్ గణపూర్ను చేరుకొని, స్టేషన్ గణపూర్ నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 126 కిలోమీటర్లు ఉంటుంది. మా సిద్దిపేట నుంచి మాత్రం 114 కిలోమీటర్లు ఉంది. సో ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని మీరు కూడా చూడాలనుకుంటున్నారు కదా. సో ఆ ప్రదేశం ఎక్కడ ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ ప్రదేశం జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం జాఫర్గఢ్ గ్రామంలో ఉన్నటువంటి ఈ కొండ పైన లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఆలస్యమైనందుకు నాతో వచ్చేసేయండి, ఆ గుట్టను సందర్శించండి. అంతేకాకుండా ఈ గుట్ట పైన రాజుల కోట కూడా ఉందంట. ఆ కోటను కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. ఓకే, రండి. సో అవును, కానీ ఈ గుట్ట పైన చేరుకోవాలంటే ఆలయానికి దాదాపుగా 3.5 కిలోమీటర్లు నడవలసి ఉంటుంది. సో తప్పకుండా ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూడండి, చూసి ఆనందించండి. రండిగా. మనం చూస్తున్న ఈ కొండ మీద మనకు కొన్ని మేకలు కనిపిస్తుంటాయి. ఈ మేకలు ఇక్కడికి ఎలా ఎక్కాయో ఒక వింతగా చెప్పుకోవచ్చు. కానీ ఈ మేకలు ప్రొద్దున ఎక్కి సాయంత్రం దిగుతాయంట. మనం ఒకసారి ఈ కొండపైకి ఎక్కి దాని ఒకసారి ప్రస్తుతానికి మనకి ఇక్కడ 2 ఫ్రేములు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి శ్రీమన్నారాయణ, ఆ పేరు వచ్చేసి పొడిశెట్టి వెంకటాచార్యులు. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ప్రధాన అర్చకునిగా చేస్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే ఉగ్ర నరసింహస్వామి మనకి కొండ దాదాపుగా ఈ ఊరికి పడమరగా ఉంది. ఇది కొండ దీనికి 3.5 కిలోమీటర్ల వరకు హైట్లో ఉంటుంది. ఇది ఎత్తులో ఉండి అక్కడ లక్ష్మీనరసింహస్వామి వెలిచాడు, ఉగ్ర నరసింహస్వామి. ఈ ఉగ్ర నరసింహస్వామి ఎట్లా వెలిచాడంటే, ఇక్కడ అగస్త్య మహర్షి హిరణ్యకశిపుని వధించినప్పుడు ఎంత కోపంతో ఉన్నానో ఆ కోపంతో వచ్చి ఆ ఉగ్ర రూపంలో ఇక్కడ వెలిచాడు. ఇక్కడ ఆ ఉగ్ర రూపము ఉంది, నరసింహస్వామి వెలిచాడు అని మనం ఎట్లా గుర్తించామంటే, ఇక్కడ ఆ స్వామిని ఈ గ్రామంలో ఉండేటువంటి ఒక యజమాని కలలో సాక్షాత్కరించి, అయ్యా స్వామి, ఇక్కడ నేను వెలిశాను, ఈ కొండపైన నేను వెలిశాను కాబట్టి నన్ను గుర్తించండి అని ఆ యొక్క యజమాని కలలో పోయి చెప్పాడు. ఆ యజమాని ఏం చేశాడనంటే, తెల్లారి గ్రామ ప్రజలను తీసుకొని ఆ కొండపైకి ఎక్కాడు. కొండపైకి ఎక్కి మొత్తం చూసి తిరగసాగాడు. ఎక్కడ కూడా ఆ స్వామివారు కనబడలేదు. కనబడబోయేసరికి ఆ గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క యజమానిని అందరూ అంటున్నారు, ఎక్కడ ఉన్నారు, నీ కలలో వచ్చిందంత అబద్ధము, నీకు అంతా ఏదో చెప్తున్నావని ఆయనను రకరకాలుగా పరిభాషలో చేశారు. దానికి ఆయన మనోవేద చెంది స్వామిని వేడుకున్నాడు. స్వామి, నువ్వు ఎక్కడున్నావు,
నువ్వు ఎక్కడుంటే మాకు కనిపించండి అని ఆయన వేడుకోగానే తనకు ఒక స్వప్నంలాగా మళ్ళీ ఒక ఆకాశం నుండి వినబడ్డాయి. నేను పక్క గుహలో ఉన్నాను, ఒక పెద్ద రాతికి నేను నెరిచాను, వచ్చి చూడండి అని చెప్పాడు. వీళ్ళందరూ కూడా ఆ గుహలో చూసేసరికి ఇంత వెడల్పుతోటి బండ పగిలి కింద పడి ఉన్నది. అక్కడ నరసింహస్వామి వక్రరూపం, సింహరూపం వక్రరూపము అక్కడ మనకు కనబడుతుంది. అయితే ఇట్లా మనకు అప్పటి నుండి ఆ స్వామివారికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలో ఆ ఉగ్ర రూపంలో ఈ అగస్త్య మహర్షి దక్షిణ దేశాన ప్రయాణం చేస్తూ మన కొండపైన ఆగాడు. ఆయన ఏంటి అంటే మేరు పర్వత గర్వాన్ని అణిచి వస్తున్నాడు. మధ్యలో ఈ కొండ తలిగి ఈ కొండ దగ్గర ఆగి ఆ నరసింహస్వామిని చూశాడు, దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకునేసరికి ఇక్కడ అబ్బో చాలా అద్భుతమైన నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నాడు. ఈ ఉగ్ర రూపంలో ఉన్నాడు కాబట్టి నన్ను శాంతపరచాలి, లేకపోతే మనకు ఏదైనా అరిష్టం జరగవచ్చు అని ఆయన మంచి సంకల్పంతో ఆయన ఒక 41 రోజు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆ తపస్ఫలంగా లక్ష్మీ నరసింహస్వామిని ఆ ఎదురుగా స్వామివారికి ఎదురుగానే లక్ష్మీతో కూడుకున్న స్వామిని ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి ఆ స్వామి ఉగ్రరూపాన్ని తగ్గించుకొని శాంతి స్వరూపుడై ఈ యొక్క గ్రామాన్ని కాపాడుతూ ప్రతి ఎల్లవేళలా అందరి భక్తులకు ఇలవేలపై కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు కొన్ని రోజుల నడుస్తూనే ఉన్నాయి పూజా కార్యక్రమాలు, అప్పటి నుండి నడుస్తూనే ఉన్నాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ జఫరద్దౌలా అనే రాజు ఇక్కడ పరిపాలన చేశాడు. అంతకుముందు ఈ యొక్క గ్రామానికి వేల్పుగొండ అనే నామం ఉండేది. ఈ వేల్పుగొండ నామం అని అంటే వేల్పులు అంటే దేవతలు ఇక్కడ సంచారం చేస్తున్నారు. ఈ యొక్క స్వామివారు ఎప్పుడైతే వెలిచాడో తనకు ఒక 7 ఋషులు, మనకు ఈ కొండపైన 7 ఋషులు తిరుగుతూ స్వామివారిని ఆరాధన చేస్తూ ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉంటారు. రాత్రి 12 గంటల నుండి 2 గంటల మధ్యలో వారి యొక్క భజన మనకు వినబడుతుంది. కింది భాగంలో ఉండేటువంటి బావుల దగ్గర ఉండేటువంటి రైతులకు ఆ భజన శబ్దాలు వినబడుతూనే ఉంటాయి ప్రతిరోజు. ఇప్పటికి కూడా మనకు అక్కడ సాగుతూనే ఉంటుంది. ఇట్లా జరుగుతుంది. అప్పటి నుండి ఇక వేల్పుగొండ అనేటువంటి పేరు రావడానికి వేల్పులు సంచరిస్తున్నారు. అంటే వేల్పులు అంటే దేవతల యొక్క సంచారం ఉన్నది కాబట్టి దీనికి వేల్పుగొండ అనే పేరు అనేది మనకు ప్రసిద్ధి చెందింది. తర్వాత ఇక్కడ జఫరద్దౌలా అనేటువంటి రాజు పరిపాలన చేశాడు. ఆయన ఎట్లా రాజు అయ్యాడంటే ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ రాజు అయ్యాడు. ఎట్లా అంటే ఫస్ట్ ఈ యొక్క రాజు పశువుల కాపరిగా పశువులు కాస్తూ ఉండేవాడు. ఉంటూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్న తర్వాత కొంత సమయానికి ఎండ వచ్చేసింది. ఆ బాలుడికి ఎండ వచ్చేసింది. అయితే ఈ స్వామివారు ఏం చేశారంటే ఒక 5 తలకాల సర్పంలాగా మారి ఆ యొక్క ఎండ తలగకుండా ఆ బాలుడికి పట్టి అతనికి మేలుకు వచ్చే వరకు అట్లనే ఉన్నారు. మేలుక రాగానే చూసేసరికి పైన 5 తలల పాము కనబడింది. ఆ బాలుడు భయపడి పరుగుడింది. తిరిగిన తర్వాత ఆ యొక్క సర్పము మాయమే ఒక బ్రాహ్మణ రూపం ధరించి, ఓ బాలుడా, నీకు రాజయోగం ఉన్నది కాబట్టి నేను నీకు ఆశ్రమం ఇస్తున్నానని అప్పుడు ఆ స్వామివారు చెప్పారు. చెప్పేసరికి ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఇక్కడ మనకు ఈ కొండ మీదనే రాజు కోట కట్టి రాజ్యపాలన కొనసాగించాడు. ఇక్కడ 2 గుట్టలు మనకు, ఇటువైపు గుట్ట ఇటు మధ్యలో రెండిటికి కూడా బుర్జులు కట్టేసి మొత్తం చుట్టూ దీనికి 3 దర్వాజాలు ఉన్నాయి మనకు. ఒకటి ఖమ్మం దర్వాజా అని, ఒకటి హైదరాబాద్ దర్వాజా అని, పట్నం దర్వాజా అని, ఒకటి ఇక్కడ ఇటు మనకు 3 దర్వాజాలు మనకు దానికి ఉన్నాయి. ఈ 3 దర్వాజాలు మూసినట్టయితే మనకు లోపలికి ఏవి కూడా రాకుండా ఉండేవి. ఇక ఆలయానికి వచ్చేసి మనం చూసినట్టయితే పైన మనకు అక్కజల్లల గుండం అనే ఒకటి ఉంటుంది. దాని పక్కకే స్వామివారి పాదాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా 12 నుండి 4 గంటల మధ్య పెద్ద శబ్దం వస్తుంది. శబ్దం వచ్చినప్పుడు ఆ పాదాల మీద తడి వస్తుంది. స్వామివారి స్నానానికి పోయినట్టుగా మనకు అది ప్రసిద్ధి. ఈ యొక్క కొండపైన మనకు అక్కజల్లల గుండం, స్వామివారి గుండం. ఇంతకు పూర్వం అది ఏంటంటే స్వామివారి కోనేరు అనేవారు.
ఒకసారి ఏమైందంటే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఆ యొక్క కోనేరులో అందుకే జారి పడిపోయి అలానే అంతర్ధానం అయ్యారు. అప్పటి నుండి ఆ గుండానికి అక్క చెల్లెళ్ళ గుండం అని ప్రసిద్ధి చెందింది. సో ఈ మార్గం గుండానే మనం గుట్టపై ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళవచ్చు. అమ్మా అది దండకపోతే ఉండరా. సో ఇటు చూపిస్తుంది, ఇటు వెళ్ళాలి. ఇంకా ఎక్కాల్సినవి చాలా ఉంది. మళ్ళొక రీజన్ ఏంటంటే ఈ గుట్ట అనేది భువనగిరి కోట కంటే ఈ గుట్ట అనేది చాలా హైట్లో ఉంటుంది. ప్రస్తుతానికి మనం కొండ ఎక్కాము. ప్రస్తుతానికి ఇక్కడ 3 కొండలపైన కోటలు నిర్మించాడని చెప్పాను కదా. అయితే ఇక్కడ మనం ఒక కొండపై ఉన్నటువంటి ఒక కోట వద్దకు వచ్చాము. అదే ఈ కోట. అక్కడికి వెళ్ళి చూద్దామండి. అమ్మ ఆయాసం వస్తుంది మొత్తం. అమ్మ ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది. సో ఇవి లేకుంటే మాత్రం మనకు తోయాల్సే కదా. అందుకే మనం వెళ్ళడానికి అనువుగా మనకు ఆరో సింబల్స్ మనకు చూపిస్తూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ ఆరో మార్కెట్ ఉంది, ఇలా ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఈ గుట్టమాడి నుంచి వెళ్ళాలి. సో మనం ఎక్కాల్సింది ఇదే అని అనుకుంటున్నారా? లేదు, ఈ మార్గం కూడా వెళ్ళాలి. ఆరో మార్గం చూడండి ఎక్కడి నుంచి ఎటుందో తోవ ఇది. సో ఫ్రెండ్స్ మనం 90% మనం కోట వద్దకు వచ్చినట్టే. సో ఆ కోట వద్దకు వెళ్ళాలంటే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా యూటర్న్ తీసుకోవాలి. సో అదంతా ఎందుకంటే నేను ఇక్కడ నుంచి అయితే అడ్వెంచర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం కోట వద్దకు వచ్చాము. సో ఇక్కడ చూసుకోండి, ఈ వైపు వెళ్తే కోట యొక్క పూర్తి నిర్మాణం మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకు గోవింద అనే నామస్మరణ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఇటు మనం వెళ్తే కోట కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ కోట యొక్క పూర్తి నిర్మాణం అనేది పెద్ద పెద్ద బండరాళ్ళు అలాగే సున్నప్రాయిని ఉపయోగించి ఈ కోట పూర్తి నిర్మాణం చేశారు. మనం చూస్తున్న ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ మీద కోట నిర్మాణం చేసేటప్పుడు గోడకు పేర్చడానికి ఉపయోగించిన పెద్ద పెద్ద బండరాళ్ళు కిందికి జారకుండా కింది బండకు రంధ్రాలు చేసి కనీలు అమర్చి కోట యొక్క గోడ నిర్మాణం చేపట్టారు. మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఓ మై గాడ్, ఇక్కడ మనం చూస్తుంటే ఏమర్థమవుతుందంటే ఈ కొండ అనేది శిథిలావస్థకు చేరుకున్నట్టు ఉంది. సో కొండ ఎక్కాక కూడా మనకు ఆరో మార్క్ అనేది ఈ వైపు చూపిస్తుంది. సరే ఒకసారి అయితే ఈ వైపు వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ మనకు ఒక ఫిరంగి అనిపించింది. ఆ ఫిరంగి దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ మనకు కనిపించేది ఒకే ఫిరంగి కాదండి. ఆ వైపు చూసుకుంటే అక్కడ 2 ఫిరంగులు ఉన్నాయి. ఓ మై గాడ్, ఇప్పుడు మనం ఎంత పైన ఉన్నామంటే అక్కడ మీకు కనిపించేసి చూడండి, ఆ బ్లూ కలర్ షెడ్ అనేది అది టెంపుల్. అక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ చాలా ఎత్తులో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ మనకి చూస్తుంటే ఈ వాళ్ళని చూస్తుంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ మనకు స్పేస్ కనిపిస్తుంది. ఆ స్పేస్ ఎందుకు అని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఎందుకు అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫిరంగులు ఉన్నాయి కదా, ఆ ఫిరంగుల్ని ఇక్కడ అమర్చి శత్రు సైన్యాలు ఏమన్నా మన పైకి దాడి చేసినప్పుడు ఈ ఫిరంగులను ఇక్కడ అమర్చి వారిపైకి దాడి చేసేవారు. అయ్యో దేవుడా, మనకు అక్కడే కోట ఆల్మోస్ట్ వచ్చింది అనుకున్నాను. బట్ అక్కడ కాదండి, ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది. ఆయాసం వస్తుంది మొత్తం. సరే టైం వేస్ట్ చేయకుండా వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా పలచని బండరాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంత చిన్న బండరాళ్ళు, ఇంత పెద్ద పైన అంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి, వాటిని కూడా మోస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ బండరాయి
దాదాపు ఈ బండరాయి అనేది ఒక 3.5 గజాలు ఉంటుంది ఒక్కొక్క బండరాయి. అంత పెద్ద బండరాయిని ఉపయోగించి ఇక్కడ నిర్మాణం చేపట్టారు. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు ఓన్లీ బండరాయి మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ సున్నపైన ఉపయోగించారు కానీ మనకు దాదాపుగా ఆల్మోస్ట్ కనిపించకుండా వేయింది. రండి ఇక్కడ మళ్ళీ వెళ్ళి లోపలికి చూద్దాం. అదేందో ఏమో కానీ తెలియదు, కానీ మేము ఏ విహారయాత్రకు వెళ్ళినా కానీ మాకు ఇలాంటి చెట్టు మాత్రం చాలా విరివిగా కనిపిస్తున్నాయి. బట్ ఈ చెట్టు యొక్క పేరు ఏదో మాకు తెలీదు. మీకు కనుక తెలిసినట్లయితే ఈ చెట్టు యొక్క పేరు కామెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి ఈ వైపు వెళ్తే మనకు పూర్తి కొండ వైపు వెళ్ళొచ్చామో చూద్దాం. ఫైనల్గా అయితే మనం దాదాపు ఆల్మోస్ట్ అయితే కొండపైకి వచ్చేసినామని అనిపిస్తుంది. చూద్దాం ఇంకా పైకి ఏమైనా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత చక్కటి నిర్మాణం అంటే చూడండి, ఒక్కొక్క బండరాయిని ఎంత మంచిగా చీల్చి ఒక నిర్మాణం తెచ్చారు దీనికి. సో ఆర్ఎంఎక్స్ మార్క్స్ ఇంకా ఇలా చూపిస్తున్నాయి. సో అలా కాకుండా ఒకసారి అయితే మేము వెళ్ళి ఇలా చూస్తాము, రీచ్ అవుతాం అలా చూద్దాం. అమ్మా ఇక్కడ మనం చూసేది కొలంలాగా ఉంది. బట్ ఫ్రెండ్స్ ఇదే కదండి, ఇంకా మనం పోవాల్సింది ఆల్మోస్ట్ ఇంకొక 1/2 కిలోమీటర్ ఉన్నట్టుంది మనం చేరుకోవాల్సింది. అమ్మా ఫ్రెండ్స్ ఇంత కొండెక్కాము కదా, ఆ కొండెక్కడానికి గల మెయిన్ రీజన్ ఆలయం. ఆ వరకు కూడా వెళ్ళి చూద్దాం రండి. బట్ ఇక్కడ చూస్తే మనకు చాలా తక్కువ దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ అక్కడ వరకు వెళ్తే కానీ తెలియదు అది ఎంత దూరంలో ఉందో. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఒక 3 కిలోమీటర్స్ నడవచ్చు. అంటే మేము ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి ఉంది ఇక్కడ వరకు దాదాపు ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఓ మై గాడ్, రండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇదే మనం చూస్తుంది అక్క చెల్లెల కొలను. ఈ కొలనుకు అక్క చెల్లెల కొలను అని ఏ విధంగా పేరు వచ్చిందంటే, ఇద్దరు అక్క చెల్లెలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బండ జారి ఈ కొలంలో పడిపోయారట. సో అప్పటి నుంచి ఈ కొలనుకు అక్క చెల్లెల కొలను అని పేరు వచ్చింది. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, ఈతరాని పిల్లలు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి మాత్రం రాకూడదు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఇది ఏటవాలుగా ఉంది కాబట్టి కాలు జారితే కరెక్ట్ పోయి అందులోనే పడతారు. సో ఇది ప్రాణానికే ప్రమాదం కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇక్కడికి రాకూడదు. ముఖ్య గమనిక, ఈ గుండం చాలా లోతైనది, ఈత రాని వారు పిల్లలు వెళ్ళరాదు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇంత పెద్ద బండరాయి పైన మనం చూసిన కొలను అనేది చాలా వెడల్పుగా ఉంది. మరి అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పే ప్రతి మాట మనకు రీసౌండ్ రూపంలో మళ్ళీ నాకు వినిపిస్తుంది. హోయ్ చూసారా, జై లక్ష్మీనరసింహస్వామి చూసారా, మళ్ళీ నాకు రీసౌండ్ రూపంలో వినిపిస్తుంది. రండి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఎట్లయితే నేను లాస్ట్కి అయితే మనం ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఆలయం వద్దకు వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దామండి. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం వచ్చేటానికి మధ్యాహ్నం టైం కావచ్చింది కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులు ఎవరు లేరు. సో రండి చూడండి చూద్దాం దీని యొక్క నిర్మాణం. సో ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి గారు అలాగే ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్నవారే శ్రీ ఉగ్రరూప లక్ష్మీ నరసింహస్వామి వారు. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ ఆలయంలో పూజలు చేసే ప్రస్తుతం ఉన్న పూజారి 14వ తరం వారికి చెందినవాడు. అంటే 14వ తరంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఆలయంలో పూజలు చేస్తున్నారు. అంటే ఈ ఆలయం యొక్క చరిత్ర ఏ కాలం నాటిదో మనం ఊహించవచ్చు. సో
సో ఎవరైనా దగ్గరికి పూజలు చేయించుకోవడానికి వచ్చిన వారు ఈ పూజారి యొక్క నంబర్ దీనికి కాంటాక్ట్ అయితే పూజారి మీ కాంటాక్ట్లోకి వస్తాడు. సో మనకి ఇక్కడ నుంచి చూస్తే ఏదో మార్గం కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తావు చూద్దాం రండి. ప్రదక్షిణ. ఓహో, ఇది ప్రదక్షిణ చేయడానికి అనువుగా మెట్లున్నాయండి. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళొచ్చు మళ్ళీ. సో అంతేకాకుండా ఇక్కడ దీపం వెలిగించడానికి అనువుగా ఇక్కడ ప్రదేశం కూడా ఉంది. విషయం ఏంటంటే నేను ఇక్కడ నుంచి చూడడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది చూడండి మాత్రం అది భయంకరంగా ఉంది. అటు చూసుకుంటే అటు ఒక గుహ ఉంది. సో ఈ వైపున వెళ్తే మనం బయటకు వెళ్ళొచ్చు. రండి, ఇక్కడ కూడా ఒక గుహ ఉంది. సో ఇక్కడ ఉన్నట్టు మర్రి చెట్టుకి ఓడలు ఉన్నాయి. ఈ ఓడలు పట్టుకుని ఊగాలని ఉంది, కానీ ఒక నా బాధ కాంతి ఓడలు అయిపోతాయి. ఎవడు మళ్ళా ముందే 3.5 కిలోమీటర్స్ వచ్చాము. బట్ ఎందుకని సార్ నాకు చూస్తే ఓ దేవుడు చూస్తున్న ఈ కులను కూడా అక్కచెల్లెల కులనే. ఇక్కడ నుంచి అందులోకి కనెక్షన్ ఉంది, ఇక్కడ మధ్య నుంచి, అంటే సొరంగ రూపంలో ఇక్కడికి వచ్చింది. సో అక్కడ నుంచి పైకి వెళ్తే మనకు కూడా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళబ్బా. అబ్బర్ కొండ. ఈ కొండ ఎంత మీదకి ఉందంటే భయం మీసులో నేను కనుక ఇక్కడ నుంచి కాలు జారి కింద పడ్డాను అనుకో, నా బాడీలో ఒక్క పాటు కూడా కనబడకుండా పోతుంది. అంత హైట్లో ఉంది ఈ కొండ. బట్ వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్త ఫ్రెండ్స్. వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కేర్ఫుల్గా రండి. కేర్ఫుల్గా వచ్చి ఇక్కడ సందర్శించి సేఫ్గా వెళ్ళండి ఇంటికి. ఫ్రెండ్స్, నేను ఇక్కడికి వచ్చాక మాత్రం నాకు ఒకటి అనిపిస్తుంది, అంటే నా లైఫ్లో నేను ఇంతవరకు ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని ఇంతవరకు చూడలేదు. ఒకసారి మీరే చూడండి ఎంత అందంగా ఉందో అట్మాస్ఫియర్. కనుచూపు మేర మనకు పచ్చదనం, ఎత్తైన గుట్టలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి ఇక్కడికి వస్తే చూస్తుంటే, ఇక్కడ చూస్తుంటే. సో మనకది ఇక్కడ ఒక ప్రధాన ద్వారం కనిపిస్తుంది. అంటే ప్రత్యేకంగా ఇక్కడ 3 ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారం అనేది ఏ ద్వారం అనేది చెప్పలేకపోతున్నాను. అంటే ఇక్కడ 3 ద్వారాలు ఉన్నాయి కాబట్టి, ఒకటి హన్మకొండ వైపు వెళ్ళేది హన్మకొండ ద్వారము, ఖమ్మం వైపు వెళ్ళేది ఖమ్మం ద్వారము, పట్నం వైపు వెళ్ళేది పట్నం ద్వారం. ఇట్లా 3 ద్వారాలు ఈ కోటకు ఉన్నాయి. కాబట్టి ఇది ఏ ద్వారం అనేది మాత్రం నేను చెప్పలేను. ఈ ద్వారం కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. కమ్ అమ్మా, ఇక్కడ మళ్ళా బండరాయి పెద్దది. బట్ ఈ కోట యొక్క నిర్మాణం భలే ఎస్టిమేషన్ వేసి కోట యొక్క నిర్మాణం చేపట్టారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఏందో విచిత్రంగా ఉంది. రౌండ్గా లేదు కానీ హాఫ్ రౌండ్గా ఉందండి. సో దీన్ని ఏమంటారు మీకు తెలుసా? మీరు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం కొండపైకి వచ్చాక మనకి ఇంకొక దారం కనిపిస్తుంది. నా అంచనా ప్రకారం అంటే ఇది ఈ వైపులో ఉంది కాబట్టి ఇటు సైడ్ పట్నం ఉంది కాబట్టి ఇది పట్నం ద్వారం, అంటే హైదరాబాద్ ద్వారం అండి. పట్నం అంటే ఏదో అనుకోకూరి, హైదరాబాద్ ద్వారం. సో అక్కడ నుంచి ఈ విధంగా వచ్చేవాళ్ళు కోటలోకి. సో మనకు చూస్తున్నట్టయితే మనకు అక్కడ ఇంకొక నిర్మాణం కనిపిస్తుంది, బట్ అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నాము. ఎందుకంటే సో హైదరాబాద్ ద్వారం నుంచి మనకు కొద్దిగా దూరం వచ్చినాక దానికి పక్కనే మనకు మెయిన్ కోట యొక్క ఒక ద్వారం కనిపిస్తుంది. బట్ కోట లోపల మాత్రం మొత్తం చెట్లతో నిండి ఉంది. సాధ్యమైనంత వరకు మనం కోట యొక్క నిర్మాణం లోపల చూద్దామండి. సో ఇక్కడ మనకు ఎదురుగా మనకు ఒక మూల చెట్టు కనిపించింది. దీన్ని అడవి తుమ్మ అంటారు. సో రండి. మొత్తం చెట్లతో నిండిపోయింది కోట లోపల నిర్మాణం.
సో లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఐ థింక్ ఇది మాత్రం స్నానవాటికలు అనుకుంటున్నాను. ఎస్, ఇది స్నానవాటికలే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నిర్మాణం భలే ఉంది. ఇక్కడ ఈ ఫౌంటైన్లా ఉంది చూడండి, రౌండ్గా ఎంత బాగుందో. మేము ఇంత కష్టపడి మేము ఇక్కడ వరకు ఎందుకు వచ్చామంటే మా వీడియో ఒక మెయిన్ ఉద్దేశం, ఇప్పుడు మేము చూపిస్తున్న కోట అనేది మనకు వారసత్వ సంపద అండి. ఇలాంటి పురాతన ఆలయాలను, పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఇటువంటి వాటిని ముందు తరాలకు చూపించాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇలాంటి కట్టడాలను, ఆలయాలను పరిరక్షించుకోవడం మన తక్షణ కర్తవ్యం. సో ఇట్లాంటి ఇంకా ఉంది లోపలికి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేసెస్. నిజం ఇంకా లోపలికి వచ్చిన కొద్ది ఇంకా పూర్తి గదులు లాంటి నిర్మాణాలు ఉన్నాయి. రండి లోపలికి. మనం లోపలికి వచ్చినాక మనకి ఇక్కడ గదిలోని నిర్మాణాలు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఒక గది కనిపిస్తుంది. దాదాపు ఇది కూడా శిథిలావస్థకు చేరుకుంది. సో ఇటు ఓపెన్ ప్లేస్. లోపలికి వెళ్తే సో ఆ వైపు అలాగే ఆ వైపు కూడా మరో 2 గదులు ఉన్నాయి. ఐ థింక్ ఇది కూడా గదే అనుకుంటాను. సో వైపు వెళ్ళి ముందుకెళ్ళి చూద్దామండి. సో అతి ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకు జైనమత స్థాపకుడు అయినటువంటి మొదటి తీర్థంకరుని విగ్రహాలు కూడా ఇక్కడి త్రవ్వకాల్లో బయటపడ్డాయి. కాబట్టి ఇక్కడ జైనులు కూడా పరిపాలించారని చెప్పుకోవచ్చు. సో చూసుకోండి ఇక్కడ మీరే. బట్ ఇక్కడ ప్రసంగత విగ్రహాలు ఏం లేవు. సో మొత్తం మీద అయితే మనం ఈ కోట నుంచి బయటకు వచ్చాం. రండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోట నిర్మాణం అనేది పెద్ద పెద్ద బండరాలు అలాగే సున్నప్రాయిని ఉపయోగించి కోట నిర్మాణం చేశారు. అలా అయినప్పటికీ కూడా ఇలాంటి కోట మధ్యలో నుంచి ఇలాంటి చెట్లు మొలుస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ కోట ఎంత హైట్లో ఉందని చెప్పడానికి ఇంకొక నిదర్శనం ఇదే. అక్కడ చూడండి చెట్లు ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో. నాకది చీమల మాదిరి లెక్క కనిపిస్తున్నాయి చీమలు, ఆ చెట్లు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3వ ద్వారం కనిపిస్తుంది. ఐ థింక్ ఇది హన్మకొండ ద్వారం అనుకుంటున్నాను. అయితే ఈ ద్వారం మొత్తం శిథిలావస్థకు చేరుకొని అక్కడి నుంచి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా కూలిపోయింది. సో ఈ కోట యొక్క చరిత్ర చెప్పాలంటే, ఈ ప్రాంతాన్ని ఆ కాలంలో జైనులు, కాకతీయులు అలాగే నిజాం పాలకులు పాలించేవారు. నిజాం పాలకులలో సేనాధిపతి అయినటువంటి జాఫరుద్దౌలా ఇక్కడికి శిస్తులు వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల అందాలను చూసి మంత్రముగ్ధుడై ఇక్కడ ఉన్నటువంటి కొండలపైన కోటను నిర్మించుకున్నాడు. సో జాఫరుద్దౌలానే ఈ కోట నిర్మించాడు. అందుకే ఇతని పేరు మీదుగానే ఈ గ్రామానికి కూడా జాఫర్గఢ్ అనే పేరు వచ్చింది. ఈ కోట యొక్క చరిత్ర చెప్పాలంటే దాదాపుగా 200 సంవత్సరం నాటిది. అంటే దాదాపు ఈ కోట నిర్మించడానికి దాదాపుగా 15 ఏళ్ల కాలం పట్టింది. సో ఇక్కడ రాసిన పదాలు మాకు అర్థం కావడం లేదు. మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, 3 అవర్స్ కష్టపడి 3 కిలోమీటర్లు ఉన్న గుట్టనెక్కాం. గుట్టనెక్కిన తర్వాత మాకు కాళ్ళు అయితే బాగా గుంజుతున్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సపోర్టే మాకు శ్రీరామ రక్ష. ఓకే, బాయ్. సో అంతేకాదు ఫ్రెండ్స్, మేము చేసే ఇలాంటి పురాతనమైన ఆలయాల గురించి కానీ పురాతన కట్టడాల గురించి కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఆ పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టుర్రి. ఓకేనా? బాయ్. కాలు బాగా గుంజుతున్నారు.